ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టు తొలి రోజు టీమిండియా అద్దరగొట్టేసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 218 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా రూట్ను జడేజా పెవిలియన్ చేర్చాడు. చివరి 4 వికెట్లను రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ రాలీ టాప్ స్కోరర్ కాగా మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫేస్ కి కూడా సహకారం అందించేటువంటి ధర్మశాల పిచ్లో స్పిన్నర్లే 10 వికెట్లు తీయడం గమనార్హం. భారత్ ఇప్పటికే 5 టెస్టుల సిరీస్తో 3-1తో ఆధిక్యంలో ఉండి సిరీస్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. తొలి టెస్ట్ తర్వాత కేఎల్ రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్ను జట్టులోకి తీసుకున్నారు. వరుసగా 3 టెస్టుల్లో అవకాశం ఇచ్చినప్పటికీ పాటిదార్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతన్ని తప్పించి పడిక్కల్ను జట్టులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పడిక్కల్ ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన 5వ భారత క్రికెటర్ అవుతాడు. ఇప్పటికే రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్దీప్ ఈ సిరీస్ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టారు. 4వ టెస్టులో బూమ్రాకు విశ్రాంతి కల్పించడంతో బెంగాల్ పేసర్ ఆకాశ్దీప్కు ఆడే అవకాశం లభించింది. చివరి టెస్టులో బూమ్రా తిరిగి జట్టులోకి వస్తుండటంతో ఈ బెంగాల్ పేసర్ను చివరి టెస్టులో పక్కన పెట్టారు. నామమాత్రమైన చివరి టెస్టులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. బజ్బాల్ను పక్కన పెట్టి కుదురుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఓపెనర్లు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. కుల్దీప్ వేసినటువంటి ఇన్నింగ్స్ 17.6వ ఓవర్లలో బెన్ డకెట్ను అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు శుభ్మన్ గిల్. ఆ తర్వాత వచ్చిన ఓలీ పోప్ కూడా కాస్త నిదానంగానే ఆడాడు. 24 బంతుల్లో 11 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లోనే సరిగ్గా లంచ్కి ముందు స్టంపౌట్గా వెనుతిరిగాడు. దీంతో లంచ్ విరామం సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి సరిగ్గా 100 పరుగులు చేసింది. అనంతరం రూట్తో కలిసి క్రాలీ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అద్భుతమైన బంత్తో క్రాలీని కుల్దీప్ బౌల్ చేశాడు. క్రాలీ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 175కి 3తో నిలిచింది. ఆ తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగడంతో 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను చేజార్చుకుంది. బెయిస్ట్రోను, కుల్దీప్ రూట్ను జడేజా వెనక్కి పంపారు. కాసేపటికే స్ట్రోక్ను సైతం కుల్దీప్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఈ ముగ్గురు బ్యాటర్లు కూడా డీఆర్ఎస్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి 6 వికెట్లలో కుల్దీప్ ఒక్కడే 5 వికెట్లు తీయడం విశేషం. ఈ క్రమంలోనే టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని కుల్దీప్ అధిగమించాడు. కెరియర్లో 100వ టెస్ట్ ఆడుతున్నటువంటి అశ్విన్ చివరి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 9వ వికెట్కు బషీర్, ఫోక్స్ కలిసి 35 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ 218 పరుగులనైనా చేయగలిగింది. మొదటి రోజే ఇంగ్లాండ్ ఆలౌట్ అవడంతో రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇండియన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మరియు జైస్వాల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ 4లు, 6లతో వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సెంచరీ పార్ట్నర్షిప్ను సాధించారు. జైస్వాల్ తన 4వ హాఫ్ సెంచరీతో పాటుగా టెస్ట్ కెరియర్లో అతి తక్కువ ఇన్నింగ్స్ ఆడి 1000 పరుగులు సాధించిన 2వ ఆటగాడిగా రికార్డు సాధించాడు. బషీర్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ 4లు కొట్టి మరో భారీ షాట్ అదే ప్రయత్నంలో స్టంప్ అవుట్ అయ్యి వెనుతిరిగాడు జైస్వాల్. ఆట ముగిసే సమయానికి రోహిత్ 52 రన్స్, గిల్ 26 రన్స్తో నాటౌట్గా నిలిచారు. ఈరోజు 30 ఓవర్లు ఆడినటువంటి టీమిండియా 135 పరుగులకు 1 వికెట్ని కోల్పోయింది.